మనల్ని నమ్ముకున్నది దాన్ని ముద్దు చేసి హద్దు దాటుదా ఎక్స్ప్రెస్ రాజా. వాట్ ఎనర్జీ, వాట్ ఎనర్జీ. సో చూడ్డానికి స్టూడెంట్స్ లాగే ఉన్నారు కాబట్టి స్టూడెంట్సేనా? అలాగే చెప్పుకోలే పోయాలి, అయితే బాగోదు. నేను కూడా నాలాగే మీరు కూడా కదా. ఓకే, సో మై రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో మీ అందరి కోసం నేను కవిత రాశా. డోర్లు వేసేయండి, డోర్లు వేసేయండి. వర్షం పడుతున్నప్పుడు మిరపకాయ బజ్జీ తినాలి, ఆకలేస్తే ఆవకాయ పచ్చడి తినాలి, ఫ్రెండ్స్ తో ఉంటే సమోసా తినాలి, కాస్త ఎనర్జీ కావాలంటే మీ పంచులు వినాలి. చివరిది తప్ప మిగతా భలే వచ్చింది బా. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ జిరాక్స్, డోంట్ వేస్ట్ పేపర్, యూజ్ 2 sides, స్వచ్ఛ భారత్. యూజ్ 2 sides. దానికి జిరాక్స్ కి యూజ్ 2 sides కి సంబంధం ఏంటి? 2 side జిరాక్స్ తీసుకుంటే పేపర్ వేస్ట్ కాకుండా ఉంటుంది కదా. అయ్యే భయ్యా, కావస్తే మినీలు కూడా చేసుకోవచ్చు భయ్యా, చిట్టీలు. అది ఎగ్జామ్స్ కి మనకి ప్రెసెంట్ ఇంకా సేవింగ్ పేపర్, ఇంకొంచెం సేవింగ్ పేపర్. సరే, హడావిడిలో లేచి ఉంచారు. ఇంతకి జిరాక్స్ స్పెల్లింగ్ ఏంటి? XEROX. ఈ మధ్యన అలాగే ఉంచారా? అలాగే ఉంచారు, ఏం మార్చలేదు. ఏం మారట్లేదు అయితే ఈ దేశం. కూర్చో. ఓకే, P for పార్క్స్ అండ్ పబ్లిక్ ప్లేసెస్, నో స్మోక్, నో రొమాన్స్, స్వచ్ఛ భారత్. దానికి కూడా స్వచ్ఛ భారత్ ఉందా? రెండో దానికి కూడా ఉందా స్వచ్ఛ భారత్? అబ్బో. R for రిసార్ట్స్, వీకెండ్స్, ఓన్లీ విత్ ఫ్యామిలీస్, స్వచ్ఛ భారత్. వై ఓన్లీ విత్ ఫ్యామిలీస్? ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. వీక్ డేస్ వెళ్ళండి అమ్మా. వీక్ డేస్ లో బాయ్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళొచ్చు, కానీ వీకెండ్స్ లో ఫ్యామిలీస్ తోటి వెళ్ళాలి. ఆంటీ ఇది విన్నారా? వీక్ డేస్ అయితే వెళ్తున్నారంట వీళ్ళు. E for చూసుకో, టైం ఉంది. ఎగ్జిబిషన్, థ్రిల్ అండ్ ఎంజాయ్ బట్ యూజ్ డస్ట్బిన్, స్వచ్ఛ భారత్. నువ్వు రెగ్యులర్ గా వెళ్తుంటావు కదా, నేను అప్పుడే అనుకున్నా నిన్ను చూడగానే. నీట్ అయిపోయి. వెరీ గుడ్. S for shopping complex, shop as you like but not use plastic, use 40 microns, Swachh Bharat. 40 microns ఉన్న కవర్ మాత్రమే వాడాలి. నీకు కూడా తెలుసు. వెరీ గుడ్. S for సులభ్ కాంప్లెక్స్, ఎవరైనా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, స్వచ్ఛ భారత్. ఎవరైనా ఎప్పుడైనా కదా, ఎప్పుడు అదే వాడుతూ ఉండమని చెప్పమ్మా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మా సుబ్బారావు గురించి మీకు కొన్ని విశేషాలు చెప్పాలన్నమాట. సుబ్బారావు అండ్ జాన్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్, పక్క పక్క ఇళ్లలోనే ఉంటారు. సో ఇతను పెళ్లి చేసుకున్నాడని ఇతను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇతను కారు కొంటే ఇతను కారు కొన్నాడు. ఇతను బిల్డింగ్ కడితే ఇతను బిల్డింగ్ కట్టాడు. సో ఇద్దరు చాలా క్లోజ్ గా ఉన్నారు. కానీ జాన్ ని చూసి సుబ్బారావు ఎప్పుడు కోపంగా ఉంటూ ఉంటాడు, ఎందుకంటే జాన్ చాలా ఆనందంగా ఉన్నాడు. సుబ్బారావు చూశాడు, ఇది తట్టుకోలేపాడు. పోలీస్ స్టేషన్ వెళ్ళాడు. సార్ మా పక్కింట్లో ఉన్న జాన్ వాళ్ళ ఆవిడ తప్పిపోయింది సార్ అన్నాడు. తప్పిపోతే నీకెందుకయ్యా, నువ్వెందుకు కంప్లైంట్ ఇస్తున్నావు, పక్కింటి ఆయన కదా, నువ్వెందుకు ఇస్తున్నాడు? లేదు సార్, ఆయన లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సార్, నాకు నచ్చట్లేదు, ఆయన ఎట్టి పరిస్థితుల్లో వెతికి తీసుకురండి. అంటే ఈ ఏజ్ గ్రూప్ లో మనకి ఈర్ష్యలు గానీ అసూయలు గానీ పెద్దగా ఏమి ఉండవు. ఏదో పక్కన చూసాక లైట్ గా వాడు గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంటే మనకి ఈర్ష్య అసూయ గానీ పెద్దగా మిగతా విషయాలు ఏమి ఉండవు కదా భయ్య. సో మీ ఉద్దేశంలో ఒకవేళ మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే ఏమైనా ఎగ్జాంపుల్స్? నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి మందు కొడుతుంటే అది చూసి నాకు అసూయ కలుగుతుంది. వాళ్ళు నిన్ను పిలవట్లేదనా లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ తో పిలవట్లేదనా? రెండా మాటల్లే. పక్కవాడిది నాకంటే పెద్దగా ఉన్నప్పుడు గడ్డం అర్థమైంది భయ్యా, చేపెట్టి మరి చూపించావుగా. మా డాడీ కోట తెచ్చి నాకు వాటర్ తెచ్చినప్పుడు. నువ్వు ఎప్పుడైనా ప్రేమతో అలా చేసావా? చేయలేదు. మరే ఫ్యూచర్ లా కొడతారు రే. మిమ్మల్ని చూస్తే ఈర్ష కలుగుతుంది, ఎందుకంటే మీ పెళ్లికి నన్ను పిలిస్తే ఈర్ష కలుగుతుంది. ఒకవేళ మీరు పిలిస్తే మీ పక్కనున్న మీ వైఫ్ ని చూస్తే ఈర్ష కలుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అయితే, ఎలా ప్లాన్ చేద్దాం? నేను దీని గురించి ఆలోచిస్తానమ్మా. పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు నా పక్కనోడికి పెద్ద లడ్డు పెట్టినప్పుడు నాకు జెలస్.
లడ్డు కావాలా నాయన? రూమ్ లో అందరూ మిడ్ నైట్ వరకు చాటింగ్ చేస్తూ నా బాయ్ ఫ్రెండ్ నాకు తొందరగా గుడ్ నైట్ చెప్తే ఇష్టపడతాను. కొంపదీసి వాళ్ళతో చాటింగ్ చేస్తుంది మీ బాయ్ ఫ్రెండ్ అనేమో డౌట్ పెడతా. నీకు త్వరగా గుడ్ నైట్ అని చెప్పి ఇక్కడ చాటింగ్ చేస్తాడేమో. నాకు ఫీవర్ వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ అన్నయ్య బిర్యానీ తింటూ నాకు ఆశ పుట్టింది. ఫస్ట్ పిలిచింది ఏం జరిగింది అనే బిర్యానీ తిన్నాడా? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ లెగ్ పీస్ తిందుకు అనలేదు. సరే కూర్చో. గోవా బీచ్ లో అమ్మాయిలకు ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఉంటాడు కదా, ఆయన చూస్తే నాకు ఈర్ష్య కలుగుతుంది. నేను ఆ ప్లేస్ లో ఉండే ఐస్ క్రీమ్ అమ్మితే బాగుంటుందని. ఐస్ క్రీమ్ కూడా ఉంటాయా? అమ్మాయిలను చూస్తాం కదన్నా. దానికంటే వాళ్ళతో ఏమైనా మాట్లాడచ్చు వెళ్ళి దాని ఐస్ క్రీమ్ కూడా కరెక్ట్ గా మాట్లాడితే వేరే ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు మన దగ్గరికి వస్తారు కదా అక్కడికైతే. నేను ఇంకోసారి ఎప్పుడు గోవా వెళ్ళినా ఐస్ క్రీమ్ లో కొనా. నా ఫ్రెండ్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాడికి వాటర్ వచ్చి కరెక్ట్ నాకే నేను వెళ్ళినప్పుడే వాటర్ రాకపోతే వాడిని చూసి నాకు ఇష్టపడుతుంది. వాడికి వచ్చిందో లేదో నీకెందుకు? ప్రదీప్ నా వైపు ఎక్కువసేపు చూడకుండా అందరితో మాట్లాడితే నేను ఇష్టపడతాను. సారీ అమ్మ, తప్పైపోయింది. ఇంక ఇప్పటి నుంచి కవర్ చేస్తా. ఓకే. నా ఫ్రెండ్స్ నాకంటే ముందు సన్నీ లియోన్ మూవీ చూస్తే నేను ఇష్టపడతా. కృష్ణకాంత్ పార్క్ లో లవర్స్ చూసినప్పుడు ఈర్ష్యపడుతుంది. ఈ మధ్యన వెళ్తున్నారా? పెద్దగా నాకు ఎవరు కనపట్లేదు అక్కడ. అనుకుంటున్నారు ఉన్న పొదలే లేపేసాక ఇంకెక్కడ ఉంటారే పాపం. చాలా బాధగా ఉంది వాళ్ళ గురించి ఆలోచిస్తుంటే. నా పెళ్లి చూపులప్పుడు నా భర్త కంటే అక్క మగుడు అందంగా ఉన్నప్పుడు ఇష్టపడతాను. మనకి ఎప్పుడు పొరుగింటి పుల్లకూర ఎప్పుడు రుచిగా ఉంటూ ఉంటుంది. మా ఫ్రెండ్ కి కరీనా కపూర్ లాంటి వైఫ్ వచ్చినప్పుడు నాకు కల్పన రాయ్ లాంటి వైఫ్ వచ్చినప్పుడు ఈర్ష్య కలుగుతుంది. అలాగే జరగాలి. నా గర్ల్ ఫ్రెండ్ నాకన్నా మా డాడీకి ఎక్కువ కనెక్ట్ అయితే ఈర్ష్య పుడుతుంది. మనిషి మారలేదు, అతని మమత తీరలేదు. నేను ఎందుకో ఊహించుకుంటుంటే సుల్తాన్ గెటప్లో కనిపిస్తావు నువ్వు నాకు. నా రూమ్మేట్ కొత్త అండర్ పెడితే నాకు ఈర్ష్య పుడుతుంది అనుకున్నా. నేను చెప్పలా నీ థాట్స్ అన్ని అక్కడే అయిపోతాయని. దానికి ఈర్చపడ్డం ఏంటయ్యా? అనుకోను కదా. అగరబత్తితో బొక్కలు పెట్టు. ప్రదీప్ మాత్రం నాగ చైతన్య చూసి అసూయ పడుతుంటే, అంటే ఎందుకంటే ఆ సమంతను పెళ్లి చేసుకుంటున్నాడు కదా. అలాంటి విషయాలు అసలు అసూయిపోయినా. ఐల్ బి వెరీ హ్యాపీ ఫర్ దెమ్. సమంత పోతే అనుష్క లేదా, శృతి హాసన్ లేదా, కాజు అగర్వాల్ లేదా? భయ్య 2 ఎలా వాడుతున్నావు? కళ్ళజోడు. ఇది బైక్ మీద, ఇది మామూలుగా. బైక్ ఏది? బయట పార్కింగ్ లో పెట్టినా. మరి ఇదేందుకు లోపలికి వచ్చింది? నిన్ను చూడడానికి వచ్చినా అన్న. ఎస్ చెప్పండి. నేను కొత్త బైక్ కొన్నానని చెప్పేసి లాంగ్ రైడ్ వెళ్ళాను. మా ఫ్రెండ్ కూడా కార్ లో లాంగ్ రైడ్ వెళ్ళాను. అప్పుడే నేను ఈర్ష్యపడతా. దేనికని అడుగు అన్న. నేను అడగాల? దేనికి? నా వెనకాల ఒకటే సీట్ ఉంటుంది, ఒకటే అమ్మాయి వస్తుంది. కార్లో అయితే 4 వస్తారు కదా. పిచ్చివాడా, కార్ లో ఎవరి సీట్లో ఆడు కూర్చుంటాడు, బైక్ లో నీ వెనకాల కూర్చుంటారు. ఎగ్జామ్ హాల్ కి వెళ్ళినప్పుడు నా కాపీలు దొరికి నా ఫ్రెండ్ కాపీలు దొరకకపోతే అప్పుడు కుళ్ళు వస్తుంది. సో వాళ్ళది దొరకాలంటే అప్పుడప్పుడు ఏంటంటే నీ దగ్గర ఉన్న వాళ్ళ మీద వేసేసినా చాలు. ఛాన్స్ అప్పటి దొరకదు సార్ నా దగ్గర ఉండిపోతే. ఇప్పుడు మీరు చున్నీకి రివర్స్ లో రాసుకుని వెళ్ళట్లేదా? అలాగే ఇప్పుడు ఈ మధ్యన ఎలా కాపీ కొడుతున్నారు? లెగ్స్ పైన. ఓకే, నో కమెంట్స్. మా ఫాదర్ ఫుల్ బాటిల్ తాగి నాకు 90 ఇచ్చినప్పుడు ఈర్ష్య కలుగుతుంది. నా పేరు ముఖేష్. కూర్చోమ్మా. నాకు సబ్జెక్ట్ చెప్పేసారు హ్యాండ్సమ్ గా ఉన్నారని ఫీల్ అవుతూ ఆయనకి పెళ్లి అయిందని తెలిస్తే ఈర్ష్యపడతాను. అయ్యో ఫోన్లే అమ్మా, ఈసారి సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయి. నా ఫ్రెండ్ షాపింగ్ కి తీసుకెళ్లి వాడు షర్ట్లు కొనుక్కొని నాకు అండర్వేర్ ఇప్పించినప్పుడు వాడిని చూసి నాకు ఈర్ష్య పుడుతుంది. డిస్కౌంట్ లో కొన్నాడు అతను, కొంచెం పెద్దవే కొనుక్కున్నాడు, నీకు కొంచెం చిన్నవి కొన్నాడు, అంతే తేడా. కానీ ఒకటే ఇప్పించింది నా 2 షర్ట్లు కొనుక్కోండు. ఏదైనా ముందు అది కావాల్సిందే, దాని తర్వాతే ఏదైనా. చాలా ఇంపార్టెంట్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాయి వాళ్ళు మనం. వావ్. నేను రోజు బైక్ మీద వచ్చానని తెలిసి రేపు మా ఫ్రెండ్ కార్ లో వచ్చాడని చూసి ఈర్ష్యపడతాను. ఇందాక ఆయన చెప్పింది అలాగే ఉంది. ఆయన ఎంత కన్ఫ్యూజ్ నువ్వు కూడా అలాగే ఉంది.
మా ఫ్రెండ్స్ అందరు సిట్టింగ్ లో కూర్చొని లాస్ట్ డ్రాప్ ఉన్నప్పుడు నాకు ఇవ్వకుండా వాళ్ళే పోసుకుంటే నాకు ఈర్ష్య పుడుతుంది. అది ఆగావు సరిపోదు, మళ్ళీ మూతల అది కూడా లక్కీ డ్రాప్ కదా లాస్ట్ కి. కూర్చోనాను. నేను లైన్ వేస్తున్న అమ్మాయి మా ఫ్రెండ్ తో క్లోజ్ ఉంటే వాడిని చూసి అసూయ కలుగుతుంది. వాడు కూడా వేస్తున్నాడా? ప్రదీప్ తో అందరు సెల్ఫీ దిగినప్పుడు నాకు ఇవ్వకపోతే నాకు ఈర్ష్య పుడుతుంది. అయ్యో ఎవరికి ఇవ్వలే అమ్మా. ఎగ్జామ్ లో నేను ఫస్ట్ బెంచ్ లో వచ్చాను, మా ఫ్రెండ్ లాస్ట్ బెంచ్ లో వచ్చాను. చిట్టెలు పెట్టి ఎగ్జామ్ రాస్తుంటే నాకు ఈర్ష్య కలుగుతుంది. ఏంటి భయ మంత్రాలు చదివావు? నేను ఫస్ట్ బెంచ్ లో వచ్చాను, మా ఫ్రెండ్ లాస్ట్ బెంచ్ లో వచ్చాను. ఎగ్జామ్ లో చిట్టీలు రాస్తుంటే నాకు ఈర్ష్య కలుగుతుంది. అంతే 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 చెప్పాడు అబ్బాయి. కరెక్టే. ఎగ్జామ్ లో నేను 2 పాస్ అయ్యి వీడు 3 పాస్ అయినప్పుడు ఈర్ష్య కలుగుతుంది నీకు. వెరీ గుడ్, బాగా చదువుతా. అరే తమ్ముడు కదలకుండా నుంచో అలాగే. వెరీ గుడ్. ఇప్పుడు మైక్ ఇవ్వండి ఆయనకి. చదవడం కాకుండా ఇంకేం చేస్తూ ఉంటాను? బిల్డింగ్ మీద కూర్చొని సిట్టింగ్. బిల్డింగ్ మీద ఎక్కడ? మా ఇంటి మీద. ఆంటీ విన్నారా ఈ విషయం? ఏ టైంలో? మీ ఊర్లో ఉన్నారు. ఊర్లో ఉన్నారా? ఊర్లో కూడా ఈ టీవీ ప్లస్ వస్తుందిలే. ఏ స్కూల్? సెకండ్ ఇయర్ అన్న. ఇంటర్ సెకండ్ ఇయరా? ఫస్ట్ టైమా? సెకండ్ టైమా? ఓకే వెరీ గుడ్. నేను ఆల్రెడీ ట్రై చేసిన అమ్మాయికి ఆల్రెడీ ఇంటికి పడిపోతే నాకు ఈ న్యూస్ అసలు ఆయన చూపిస్తా. ఆయన ఏం చేసి ఆయనకే పడిపోయింది ఆల్రెడీ. అయ్యా అవునా? మళ్ళీ ఆయన పక్కనే కూర్చున్నావు నువ్వు? ఫ్రెండ్ కదా ఆయన. ఈసారి ఎవరైనా పడితే నువ్వు లాగేసుకుంది కదా. థ్యాంక్ యూ. చాలా భయంకరమైన ఆన్సర్లు ఇచ్చారు, చాలా అద్భుతాలు జరిగాయి. సో ఇప్పుడు మీలోంచి ఒక 4 ముందుకు వస్తారు ఒక టాస్క్ ఆడడానికి. సో ఆ 4 ఎవరంటే? నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి మందు కొడుతుంటే అది చూసి నాకు అసూయ కలుగుతుంది. వాళ్ళు నిన్ను పిలవట్లేదనా లేకపోతే మీ బాయ్ ఫ్రెండ్ తో పిలవట్లేదనా? రెండా మాటల్లే. పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు నా పక్కనోడికి పెద్ద లడ్డు పెట్టినప్పుడు నాకు జెలస్. గోవా బీచ్ లో అమ్మాయిలకి ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఉంటాడు కదా, మనం చూస్తే నాకు ఈర్ష్య కలుగుతుంది. నేను ఆ ప్లేస్ లో ఉండే ఐస్ క్రీమ్ అమ్మితే బాగుంటుందని. ఐస్ క్రీమ్ కూడా ఉంటాయా? అమ్మాయిలను చూస్తాం కదన్నా. దానికంటే వాళ్ళతో ఏమైనా మాట్లాడచ్చు వెళ్ళి దాని మీద ఐస్ క్రీమ్ కూడా కరెక్ట్ గా మాట్లాడితే వేరే ఫీలింగ్. వాళ్ళు మన దగ్గరికి వస్తారు కదా అక్కడికైతే. నేను ఇంకోసారి ఎప్పుడు గోవా వెళ్ళినా ఐస్ క్రీమ్ లో కొనా. ప్రదీప్ నా వైపు ఎక్కువసేపు చూడకుండా అందరితో మాట్లాడితే నేను ఇష్టపడతాను. నా రూమ్మేట్ కొత్త అండర్ పెడితే నాకు ఈర్ష్య పుడుతుంది. అనుకున్నా. నేను చెప్పలా నీ థాట్స్ అన్ని అక్కడే అయిపోతాయని. అగరబత్తితో బొక్కలు పెట్టు. ప్రదీప్ మాత్రం నాగ చైతన్య చూసి అసూయ పడుతుంటే, అంటే ఎందుకంటే ఆ సమంతను పెళ్లి చేసుకుంటున్నాడు కదా. సమంత పోతే అనుష్క లేదా, శృతి హాసన్ లేదా, కాజు అగర్వాల్ లేదా? నా ఫ్రెండ్ షాపింగ్ కి తీసుకెళ్లి వాడు షర్ట్లు కొనుక్కొని నాకు అండర్వేర్ ఇప్పించినప్పుడు వాడిని చూసి నాకు ఈర్ష్య పడుతుంది. మా డాడీ కోట తెచ్చి నాకు వాటర్ తెచ్చినప్పుడు. ఎగ్జిబిషన్. చూడు అమ్మాయిలు విజిల్ వేస్తారు. ఒక మానసిక సంఘర్షణకు లోన్ అవుతాడు. ఆల్ కూల్ బ్రో. యో ఓకే రండి మేడం. అక్కడి నుంచి నేను వేస్తా ఇక్కడికి వచ్చాను. శివా సో వీళ్ళ 4 ఒక భయంకరమైన టెస్ట్ పెడతాం. అందులో ఎవరు పాస్ అవుతారు చూద్దాం. వాళ్ళకి ఆ టెస్ట్ ఏంటో తెలుసుకోగానే మీరు అమ్మయ్యా అనుకుంటారు. ఓకే లెట్స్ సీ. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఈ 4 అద్భుతాలు చేయబోతున్నారు. ఇక్కడ ముందుగా అబ్బాయిలు మీరిద్దరు ఆడతారు. హ్యాపీగా ఈ స్కేట్ బోర్డ్ మీద కూర్చుంటారు అండ్ 2 చేతులతో హ్యాపీగా ముందుకు వెళ్ళాలనుకుంటే అక్కడ దాకా వెళ్ళిపోతారు. అండ్ వెళ్లే దారిలో ఖాళీగా వెళ్ళడం ఎందుకు, ఈ బొచ్చులోంచి ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని ఆ గ్లాస్ నోట్తో పట్టుకుని హ్యాపీగా అక్కడ దాకా తీసుకెళ్లి అక్కడున్న గ్లాస్ లో పోసి మళ్ళీ అదే డైరెక్షన్ వెనక్కి వస్తారు. చాలా ఈజీగా చెప్పడానికి. వెరీ గుడ్. కూర్చోండి ప్లీజ్ బి సీటెడ్. అంతే అయిపోయా. కాళ్ళు 2 ముందు. తమ్ముడు సకలా ముక్కలం వేసింది అన్న. వెరీ గుడ్ అన్న. రెడీ 3, 2, 1 గో. అంటూ గోలేంటి
వాట్ ఏ ఫ్లో. ఏ నైస్ కలర్ బ్రో ప్యాంట్ మీద. సూపర్ బ్రో. శభాష్. ఏ క్లాప్ క్లాప్. శభాష్ శభాష్. ఏ భలే ఆడుకుంటాడు స్మూత్ గా. నేను కూడా వస్తా ఈసారి. కూర్చోనా ఆయనే కమాన్ బ్రో, యూ కెన్ డూ ఇట్. శభాష్ బ్రో. బ్రో శభాష్. yes bro, you can do it bro. ఏ క్లాప్స్ కొట్టండి ఆయనకి. శభాష్. yes yes you can do it bro. ఏమంటావు సిల్వర్ మెడల్ వచ్చాక గోల్డ్ మెడలే ఆశిస్తుంటాం. ఈ డిగ్రీ దొరికేసాక నెక్స్ట్ 5 4 3 2 1. సూపర్. చాలా బాగా ఆడారు ఇద్దరు. కొంచెం కష్టపడ్డారు. సబ్బునీళ్ళు కొంచెం కడుపులో తిప్పితే ఏం కాదు. ఓకే. అండ్ ఇట్ సైడ్ 3 అండ్ ఇట్ సైడ్ మాక్సిమం 5 ఫిల్ అయ్యాయి. వెల్ ప్లేడ్. జాగ్రత్త అమ్మా, ఈ ఆట ఆడుతున్నప్పుడు అప్పుడప్పుడు పక్కకు పడచ్చు, బ్యాలెన్స్ అవుట్. వాళ్ళు కొంచెం కంట్రోల్ చేస్తున్నారు బ్యాలెన్స్. కానీ మీరు బ్యాలెన్స్ అవుట్ పక్కకు పడతారు. అలా పడినప్పుడు ఫ్లోర్ కి ఏం కాకుండా కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. మీరు పని చేయండి, గ్లాస్ నోట్ తో పట్టుకోకుండా ఒలింపిక్ జ్యోతిలా చేత్తో పట్టుకోండి. 3 2 1 గో. ఎవరైనా చేతులు వాడతారు, వీళ్ళు కాళ్ళు వాడతారండి భయ. అమ్మా నువ్వు ఈ డైరెక్షన్ ఉన్నావేంటమ్మా? ఈ గోల్ ఏంటి? పోటీ ఇప్పుడు ఇలా అయిందేంటి? సరేదా ఈ గోల్ ఏంటి? ఆ చేత పట్టుకోమా, ఆ చేయ పట్టుకో, ఈ చేయి పట్టాక నెక్స్ట్ ఏంటో ఏమంటావు? సిల్వర్ మెడల్ వచ్చాక గోల్డ్ మెడలే ఆశిస్తుంటాం. తొండి కడతా నెక్స్ట్ ఏంటని చెప్పడమే వెడితరం. డబ్బులు ఇవ్వాలా ఏంటి? మీరు బిర్యానీకై చిల్లర కావాలా ఏంటి? పనికొచ్చేటి ఓకే. ఓవర్ ఓవర్ ఓవర్. వెరీ గుడ్. ఇదేదో గ్లాస్ అటు ఇటు మారింది. అబ్బాయిలు ఆడితేనే ఇంత తేడాగా ఉంది, వీళ్ళు ఆడితే ఏమవుద్దా అన్న సర్వనాశనం అయింది వీళ్ళు ఆడిన తర్వాత. వెల్ డన్ నలుగురు. థ్యాంక్ యూ. సూపర్ గా ఆడారు నలుగురు. అండ్ నలుగురులో ఒకళ్ళే విన్నర్ అవుతారు. అండ్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద విన్నర్. భయంకరమైన గేమ్ అయిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఇంకో భయంకరమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. సాధారణంగా నాకు ఎక్కువ ప్రశ్నలు తగులుతూ ఉంటాయి. నాకు వచ్చే ఆన్సర్లు మీకు కూడా వస్తాయో లేదో నాకు తెలియదు. ఫర్ సపోజ్ ఒక సిగ్నల్ లేదు మీ ఫోన్ లో, అలాంటి ఏరియాలో మీరు ఉండిపోతే మీరు ఏం చేస్తారు? ఈ రోజు
ఎవరు మాట్లాడదాం అనుకున్నా ఎవరు లేచిన తర్వాత ఫస్ట్ ముందు గులాబీ అని దాని తర్వాత మాట్లాడాలి. ఓకే, గులాబీ. ప్రదీప్ గారిని మూవీలో హీరోగా పెట్టి హీరోయిన్ గా ఎవరిని పెట్టాలని ఆలోచిస్తూ ఉంటా. ఆలోచిస్తే అక్కడే ఉండిపోకమ్మా, వచ్చేసి. ఓకే ఓకే, ఇంతకీ ఎవరిని పెడదాం హీరోయిన్ గా? సమంత అయితే ఖాళీగా లేదు. కాజల్ నేనున్నా కదా. గులాబీ. అరే ఓ సిగ్నల్ ప్రదేశంలో ఫోన్ ఉంటే ఫోన్ ని పాతేస్తా. నేనేమో పూలదండ వేస్తా. నేను కొబ్బరికాయ కొడతా. మేము డాన్స్ చేస్తాం. ఇంకా గులాబీ. అమ్మా, సెల్ ఫోన్ లో సిగ్నల్ లేనప్పుడు కనీసం బ్యూటీ పార్లర్ ఉందేమో అని చూస్తా. సెల్ ఫోన్ కి సిగ్నల్ లేని ఏరియా అంటే అక్కడ బ్యూటీ పార్లర్ ఉంటుందని ఆశ ఉంది. చూసావా నీకు? అడ్డే ఒక ఫుల్ డే స్పెండ్ చేయగలుగుతారు కదమ్మా. ఓ వెరీ గుడ్, సూపర్. గులాబీ. నవ గురించి దేవలాడి నా ఆంటీని చెప్తాడా. ఏంట్రా నీ ప్రాబ్లం? కింద సార్ పాట వస్తుందానా? నువ్వు డాన్స్ చేస్తావు, పాట ఆగిపోగానే ఆ భంగిమలో నువ్వు ఆగిపోవాలి. ఓకే, మ్యూజిక్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే అలాగే స్టాచ్యూ మళ్ళీ కింద వెళ్ళి. ఎక్కడ మ్యూజిక్ ఆగితే నువ్వు ఏ పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ లో ఆగిపోవాలి. స్టాచ్యూ అంటే తెలుసు కదా? వెరీ గుడ్. మ్యూజిక్ ఏమో ఒకసారి. అరే కదులుతావు అట్లా కూడా. ఇస్తుంది ఏంటి ఇది? టమాటాలే. చాలా అద్భుతమైన పొజిషన్, నువ్వు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు, ఆయన డాన్స్ చేస్తాడు, ఆయన కూడా ఒక పోజ్ లో ఆగుతాడు, అప్పటి వరకు అలాగే ఉండు. మ్యూజిక్. అలాగే ఉండు. అందరూ ఏంట్రా తేడాగా ఆగుతున్నారు? వెరీ గుడ్. ఇంకోటి తీసుకొస్తా, ఇక్కడే ఉండు. మ్యూజిక్. ఎర్ర జెండ నీయలో, ఎర్రనిది జెండ నీయలో. భలే డాన్స్ చేశాడు ఆయన కూడా, బాగుంది. ముగ్గురు పొజిషన్లు భలే ఉన్నాయి. సో ఇంకొకళ్ళు కావాలి మనకి. రండి మాస్టర్. మ్యూజిక్. వెరీ గుడ్ భయ్య. అందరూ డిక్కీలోనా అనుకుంటూ ఇంచుమించుగా ఒకటే పోజ్ లో ఉన్నారు. వెరీ గుడ్. ఈసారి గర్ల్స్ టర్న్. ఇలాగే ఉండండి. రండి మేడం గారు. పిఠాపురం ఆర్కెస్ట్రా వారు. భలే ఆగారు ఈవిడ కూడా. వండర్ఫుల్, సూపర్. ప్లేస్ అసలు మారకూడదమ్మా, అదే పొజిషన్ ఉండు. ఇందాక ఇలా లేవనుకుంటుగా అలాగే ఉండు. మేడం గారు రండి. మ్యూజిక్. కొత్తపేట కాడ కొంగు లాగేస్తనే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తనే. నేను చుచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. ఎవ్వరికి సంబంధం లేదు, మేము డాన్స్ చేస్తాం. భయ్యా నువ్వు అలాగే గెంతుకుంటే వెనక్కెళ్ళు. ఇంకో పొజిషన్. ఎస్, ఇంకొకళ్ళు. మేడం గారు రండి. మ్యూజిక్. ఓకే ఎవ్రీబడి డాన్స్.
పేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గను. సరే చాలా సేపటి నించున్నారు కదా, డాన్స్ చేసి ఈసారి తెలివిగా భంగిమలు మార్చుకుని రెడీగా ఉంటారు కదా. మళ్ళీ ఒంగుంటి ఇక్కుంటి అంటే మళ్ళీ సగంలో ఆగారు. అండ్ వెరీ గుడ్, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్ అందరు, థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడ ఆన్సర్ ఇవ్వడం వల్ల చూసావు ఎన్ని ఘోరాలు జరిగినాయి పాపం. రాదు రాదు అని చాలా బాగా డాన్స్ చేశారు అందరూ. వెల్ డన్, థ్యాంక్ యూ. సిగ్నల్ లేని ఏరియాలో ఇరుక్కుపోతే ఏం చేస్తారు? నేనైతే ప్రదీప్ చూస్తూ కూర్చుంటా. నా ఫోన్ సిగ్నల్ ఉంది, నేను పోతా. ఫోన్ లో సిగ్నల్ లేకపోతే వైన్స్ ఎక్కడ ఉందని ఎదురు చూస్తుంటా. వైన్స్ దోలాడారు, వైన్ షాప్ దోలాడతారు. నెక్స్ట్ పేషెంట్ గులాబీ. నేను సెల్ఫీస్ దిగుతాను. అవును, వాటికి సిగ్నల్ తో పని లేదు కాబట్టి దిగుతాం. గులాబీ చింపాంజీతో ఆడుకుంటా చెట్లెక్కి అడవిలో. ఇప్పుడు అడవిలో ఉన్నావా? నీకు చింపాంజీలు దొరుకుతాయి, నువ్వు పిలవగానే వస్తాయి అవి. వస్తాయి. ఎట్లా ఉంటాయి చింపాంజీలు? రోజు మేము క్లాస్ లో అందరం కలిసి ఉంటాం కదా. ఒకసారి బయటికి రామా. చింపాంజీ ఎలా ఎలా గెంతుకుంటా ముందు? ఎవరు అతనా? సేమ్ అలాగే దా. సో మేము చూపిస్తాం, సేమ్ మీరు అలాగే ఉండాలి. థ్యాంక్ యూ. బాగా ట్రెడిషనల్ గా రెడీ అయిన చింపాంజీ లాగా యాక్ట్ చేశారు, బాగా వచ్చింది. వెరీ గుడ్ అమ్మా. అమెజాన్ లో అరే వాటర్ వేసుకోవాలి నైట్ టైం. అమెజాన్ లో అండర్ వైర్ ఆర్డర్ ఇచ్చినా ఎట్లా అని ఆలోచిస్తాం. నీకు ఎప్పుడు అదే గోల్ ఏంటి? నాకు అర్థం కావట్లే. కాదు, నువ్వు కంఫర్ట్ కోరుకుంటున్నావు, నాకు అర్థం అవుతుంది, కానీ నీ మధ్యలో టైట్ అవుతున్నాయి. గులాబీ. ఓకే ఓకే, రాదు ఇంక ఈ టేప్ రికార్డులు ఇదే పాటలు వస్తాయి. ఆయన క్షమించండి ప్లీజ్, దయచేసి క్షమించండి ఆయన ప్లీజ్. ఆ ఏరియాలో మంచి ప్లేస్ చూసుకొని వీడియోస్ చూసుకుంటా కూర్చుంటా. సినిమా వీడియోస్ తప్ప చేసుకోగల. నేనెందుకు చేసుకుంటా? సిగ్నల్ లేకపోతే వీడియోలు ఎట్లా వస్తున్నాయి? ఆల్రెడీ డౌన్లోడ్ ఉంటాయి కదా. ఆయన చెప్పిందే తేడా ఆన్సర్, మళ్ళీ నీకు అందులో డౌట్లు ఎందుకు రా? రే థ్యాంక్ యూ భయ్యా. ఆడు చేతులు కట్టుకుని అడ్డేటో చూస్తుంటా. గులాబీ. ఎస్ ఆన్సర్. ప్రదీప్ గారిని హీరోగా పెట్టి తీయడానికి మూవీ స్టోరీ రాస్తూ కూర్చుంటాం. హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నా కదా, నువ్వు స్టోరీలోకి వచ్చావా? హారర్ ఏమైనా చేద్దామా? పర్లేదు. దెయ్యం కింద ఆ రోల్ అంటే ఆవిడ హీరోయిన్ గా చేస్తాను, అందుకని అడిగా. గులాబీ. నా ఫోన్ ని దహనం చేయడం కోసం అడవిలోకి వెళ్ళి కొట్టుకుంటా. దహనమా? ఎందుకు దహనం? ఎందుకు? కట్టెలు కొట్టుకుంటాను. దహనం ఎందుకని అడిగా, నువ్వేం కొట్టుకుంటావు అడగల. దహనం చేస్తా. ఫోన్ నా జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ ఉంది భయ, మార్నింగ్ వేసుకుంటే తగ్గిపోద్ది. ఓకే. గులాబీ. నా దోస్తాడు పక్కింటి ఆంటీ దగ్గరికి పోయి లెక్కలు చెప్పించుకుంటా అని పోయిండు. అంకుల్ వస్తే ఫోన్ చేయమని చెప్పిండు పొరపాటున, కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నా. సిగ్నల్ లేదు కదా ఫోన్ లా. నీకెందుకే చెప్పిండ? నా దోస్తానం. దోస్త్ అంటే నిన్ను కూడా తీసుకెళ్ళాలి. నన్ను కూడా తీసుకోవాలి, కానీ ఒక్కసారి ఇద్దరంటే కష్టం కదా అట్లా. భయ్యా మైక్ పక్క అబ్బాయికి ఇచ్చి ఈ 2 వేళ్లతో కాలు బొట్టన వేలు పట్టుకో అన్నా. ఇక్కడికి రమ్మన్నా. ఓ మీకు ఎవరికి అనుకూలంగా లేదా? ఎవరు ఎన్ని వెరైటీస్ లో సన్మానం చేసుకుంటాం. లైన్ లో రావాలమ్మా, ఒకళ్ళ తర్వాత లైన్ లో వచ్చేసేయండి. ఎప్పుడు పక్కింటి వైపు చూడను. రండి రండి అమ్మా, ఆలోచించిన ఆశాభంగం నేడే విడుదల మీ అభిమాన థియేటర్ లో రోజుకు 4 ఆటలు. అరే మెల్లగా బ్రదర్. అరే వెళ్తేగా నేను తెలియదు. పక్కింటల్లంట. ఎస్ గులాబీ. ఎప్పుడు చూడని వంటగదిని నేను అప్పుడు చూస్తాను. ఎందుకు వచ్చింది అక్కడ? మీకు వంట వచ్చా? తిన్నారా ఎవరైనా? తిన్నారు. ఎలా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? బానే ఉన్నారా? మరి పక్క అబ్బాయి బిక్కమో వేసుకుని ఉన్నాడు. ఎప్పుడైనా ఒక బాక్స్ తెచ్చారా? అతను వంట మీరు బాగా చేస్తారండి ఆయన. గులాబీ. ప్రదీప్ అన్న
అసిస్టెంట్ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టుకున్నాను. ఎక్కడ కాల్ వచ్చి పోతుందో అని చెప్పేసి టెన్షన్ పడతాను సిగ్నల్ లేని టైంలో. అస్సలు పోదు నాన్న, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. బట్ ఆ పోస్ట్ నాకు పెట్టేసాను ఎట్లయినా. యూఆర్ మై బ్రదర్ రే, మై డార్లింగ్. థ్యాంక్ యూ. చెరువులో చేపలు ఏది సేమ్ క్వశ్చన్ అమెజాన్ లో కొన్నది అది కాదా? కంఫర్ట్ నీడెడ్. చేప బయటకు వచ్చి "వా" అని చెప్తే పేరు పడిపోయా. గులాబీ మనకి అమ్మాయిల బాగా తప్పుతుంది, మనకేంది బాయ్స్ కి. ఏ మీ గర్ల్ ఫ్రెండ్ టార్చర్ పెడుతుంది చాలా. ఎందుకు డార్లింగ్? నాకన్నా వేరే ఎక్కువ లైక్ చేస్తుంది అందుకని. వాళ్ళందరూ చాలా మంచోళ్ళు నాన్న, దే ఆర్ బ్యూటిఫుల్ ఏంజల్స్. మీకు మంచి మాకు కాదు. గులాబీ అరే నిన్నే సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ప్రదీప్ గారు కూర్చునే ఆ చైర్ లో ఎలా కూర్చోాలని ఆలోచిస్తా. ఇదే మామూలుగా భయ ఇలా నుంచుని ఒకసారి టీ షర్ట్ ఇలా అనుకుని నేను కూర్చుంటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తా. నువ్వా అలా కూర్చోనన్నా డిఫరెంట్ గా కూర్చుంటా. అట్లా ఇట్లా ఇలా కూడా కాదా? డిఫరెంట్. వద్దులే బాబు, ఎందుకు వచ్చా అన్ని డిఫరెన్స్లు. థ్యాంక్ యూ. సో మీలోంచి కొంతమంది వచ్చి మన భయంకరమైన టాస్క్ ఆడతారు. సో వాళ్ళు ఎవరంటే ఎల్లో టీ షర్ట్, హీరో అండ్ సాయి కుమార్ ఇద్దరు. అండ్ సూపర్. సో బాయ్స్ ఒక సైడ్, గర్ల్స్ ఒక సైడ్. మీ ఆరుగురు ఒక టీం. సో మీకంటూ ఒక టాస్క్ ఉంటుంది. సో ఆ టాస్క్ ఉంటుంది చైన్ ఫార్మేషన్ లో స్కూల్లో ప్రేయర్ కి నుంచున్నారు. చాక్లెట్లు ఎవ్వరు ఇక్కడ. సో ముందుగా ఫస్ట్ పర్సన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక బెలూన్ తీసుకుని తన బ్యాక్ సైడ్ సపోర్ట్ తో వెనక్కి తీసుకొస్తాడు. అండ్ సెకండ్ పర్సన్ దాన్ని అటాచ్ చేస్తాడు వితౌట్ హ్యాండ్ సపోర్ట్. ఇద్దరు వెళ్ళి ఇంకో బెలూన్ తీసుకొచ్చి థర్డ్ పర్సన్ కి జాయిన్ చేస్తారు. ఈసారి ముగ్గురు వెళ్ళాలి. ఇద్దరు ఒకళ్ళు స్లో అయినా పడిపోద్ది బెలూన్ కింద. బెలూన్ ఎప్పుడు పడిపోయినా చైన్ బ్రేక్ అయినట్టు మళ్ళీ వైట్ లైన్ కి వచ్చి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. రెడీ సా 3, 2, 1 గో. ఇద్దరు కలిసి ఒంగోవాలి బెలూన్ తీసుకునేటప్పుడు. ఒకళ్ళు ఒంగుంటే దగ్గరగా ఉండండి. మళ్ళీ ఆ పొజిషన్ చూడు. హలో బెలూన్ ఏది? బెలూన్ పడకుండా ఫార్మేషన్ చేయండి. చాలా ఓన్లే. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్. రెండు టీంలో పాప ఒక్కొక్కళ్ళు 2-3 అటెంప్ట్లు చేశారు. బట్ అబ్బాయిలు లీడ్ లోకి వచ్చేటప్పటికి అమ్మాయిలు లీడ్ లోకి వచ్చారు. వాళ్ళు లీడ్ లోకి వచ్చారన్న బాధతో మీరు లీడ్ లోకి వచ్చారు. మొత్తం ఇద్దరు కలిసి ఈ మ్యాచ్ ని డ్రా చేశారు. వెల్ ప్లేడ్ రెండు టీంలు. రామ్రాజ్ సోదీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో బీభత్సంగా ఆడారు అందరూ. సో ఆడిన వాళ్ళందరూ చాలా చాలా థ్యాంక్స్. వెల్ ప్లేడ్, సూపర్. పాపం అంటే క్యూలో నిలబడే అలవాటు లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది ఆట ఆడేటప్పుడు. బట్ పని చేద్దాం, ఇప్పుడు మీలోంచి ద ఫైనల్ 2 వస్తారు, ఈ చైర్స్ లో కూర్చుంటారు. వాళ్ళు ఫైనల్ రౌండ్ ఆడతారు. వాళ్ళు ఎవరంటే మేడం గారు రండి అండ్ గురువు గారు రండి. నా ఇంటి పేరు శిల్పు, నా
ఒంటి రంగు మిల్కు నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు నా మాట సిలక పలుకు నా పులుకు మెరుపు తడుకు అరే పడని వాడు లేడే నా వలకు సిగ్గుపడేది సిక్స్ కాకు నన్ను కొట్టేది టెన్నో కాకు అరే లెమన్ టు లెవెన్ కాకు రగిలిస్తే రౌండ్ కాకు తగిలిస్తాను కంటూ బ్యాకు తగ్గిస్తాను నీ హెడ్ టేకు వేస్తాను నా లిప్ లాకు తెప్పిస్తా హార్ట్ అటాకు సో ఉన్న బ్యాచ్ లో మోస్ట్ తేడా బ్యాచ్ వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళిద్దరు ఇక్కడ దాకా వచ్చారు. అండ్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్ లో కూర్చుంటారు మీరు. సో చైర్ కి ఏం కాకూడదు, దాని తర్వాత చైర్ తిరుగుతుంది. అది ఆగిన తర్వాత మీకు తిరుగుతుంది, దాని తర్వాత మీరు టాస్క్ చేస్తారు. ఓకే, ఎక్స్ప్రెస్ రాజా ఎక్స్ప్రెస్ రాణి ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరులో ఎవరు టైటిల్ గెలుస్తారో చాలా సింపుల్. మా ఇందా చెప్పే దాని మీద కూర్చోవాలి. దాని మీద దిగ్గానే కాస్త తేడాగా అనిపిస్తుంది మనకి. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో నుంచి ఆ బొచ్చులో ఉన్న ఒక్కొక్క బాల్ తీసుకుని ఈ రింగ్ లో ఉన్న బాల్స్ ని కొట్టాలి. ఇప్పుడు ముందుగా గురువు గారు మీరే ఆడతారు, రండి. రెడీ 3, 2, 1 గో. గురుగారు మీ పేరేంటి? హారిస్ కెల్విన్. హారిస్ కెల్విన్. ఓకే, ఏం చేస్తుంటారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఓ వెరీ గుడ్. ఏ కాలేజ్? హారిస్ కాలేజ్ ఆఫ్ కామర్స్. ఓ చిన్నప్పటి నుంచి అలవాటు ఇట్లా? ఎందుకు ఇట్లా అయ్యో? మమ్మీ పాటలు పాడతావు, నువ్వు ర్యాప్ చేస్తావా? మరి ఏం చేస్తుంటావు చదవడం కాకుండా? ప్లేయింగ్ డీజే. ఎక్కడ? ఇంటికాడ. అయ్యా 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 ఒక నిమిషం ఆపి మళ్ళీ తిప్పను. అయితే సినిమాలు చూస్తావు నువ్వు? చూస్తా. ఏ హీరోయిన్ ఇష్టం? అనుష్క. నీకు వదిన అవుతుంది. అది అనుష్క అంటావు, ఆ గట్టిగా తిప్పంటా. అనుష్క పేరు తీస్తావు నువ్వు? 3, 2, 1 slowly stop. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే పడేసి నన్ను మీద తిక్కగున్నదే పక్కలాగి తిక్కుతున్నదే. Okay, last ball. Alright, well done, super. Yes, super. వెనక నుంచి నేను ఎవరో పట్టుకున్నట్టు అనిపిలే? నన్ను కూడా తీసుకుంటే పోయాను, నేను కాదు. కానీ భలే ఆడు. అక్కడ నుంచి తర్వాత కూడా బాల్ వేయడంలో సరిగ్గా కొన్ని మిస్ అయ్యే, బట్ వెల్ ప్లేడ్. నీ పరిస్థితి ఇలా ఉంది. మేడం గారు చూసావా, పైకి నవ్వుతుంది కానీ లోపల ఆవిడ ఏం జరుగుతుందో చూద్దాం. మేడం గారు మీరు రండి. 3, 2, 1 గో. మీరేం చేస్తుంటారు? స్టడీస్ కాకుండా మీకు ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయి? I like to watch serials. భాగ్యశ్రీ సీరియలా? పరదేశీ సీరియలా? ఎందుకు పరదా తీసేసి చూడొచ్చుగా? ఆ సీరియల్ పేరు పరదేశీ విస్తరాగేసి నాకు అర్థం కాలే. ఆవిడ ఈ పాటికి ఆపమని ఉంటే నేను ఆపేసేవాడిని. ఆవిడ అడగల, అన్నం పెట్టదు కదా బ్రదర్. బాగుందా? ఇంకెళ్ళి పోయే సంగతి. హలో ప్రదీప్, నేనా చిన్న పని నుండి పక్కకు పోయినా. 4, 7, 14 and 1 స్టాప్. ఇప్పుడు దిగక్కర్లే, మాకు చేస్తావురా. హలో, టైం అవుతుంది. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ రెక్కలో పడేసి నన్ను మీద ఎక్కి తిక్కుతున్నదే. తిక్కగున్నదే.
కాన్సన్ట్రేట్. కళ్ళు తీరుతున్నాయా? అర్థమవుతుందా? మీ దగ్గర దాకా వెళ్తుంది. నేనే 2 వేలు చూసి మీరు తీసేకండి. ఈసారి నువ్వు దూకు. వెరీ గుడ్, సూపర్, వెల్ ప్లేడ్. అండ్ ఇన్ని అద్భుతాలు జరిగిన తర్వాత చాలా బాగా ఆడారు ఈవిడ. అంటే కొంచెం బ్యాలెన్స్ సపోర్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది నాకు, బట్ వెరీ స్పోర్టివ్, సూపర్ గా ఆడారు. అండ్ అక్కడ పొజిషన్ లోకి వెళ్ళిన తర్వాత కూడా పాపం అని వేసారే గానీ బాల్ దొరకట్లేదు. ఇంచుమించుగా ఈ దగ్గరలోనే పడింది మీరు ఇసిరితే. చాలా బాగా ఆడినట్టు. స్మైల్ లో మార్పు వచ్చింది చూసారా? అప్పటి వరకు కళ్ళు మూసుకునేలా నవ్వింది, ఇప్పుడు ఓకే. సో మీ పరిస్థితి ఇలా ఉంది. గురుగారికి ఇంకా తగ్గిందో లేదో. సార్ రండి సార్. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ విన్నర్ ఎవరు? వీళ్ళిద్దరిలో ఎవరు ఆ టైటిల్ గెలుచుకుంటారో? 3, 2, 1 and the winner is congratulations. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. నీతోనే dance tonight, నీతోనే dance for life. సూపర్, కంగ్రాచులేషన్స్. 5,000 రూపీస్ గిఫ్ట్ వోచర్. బాగా షాపింగ్ చేయి, సీడీలు అవి బాగా కొనుక్కుని గిర్రి 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 గిక్తూ ఉండాలి. ఓకే, డీజేయింగ్ కూడా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను నేను. అస్సలు తగ్గేదే లేదు, నీ స్టైల్ అస్సలు దింపకను. ఓకే, బట్టలతో సంపేయగల తెలుసా నువ్వు? వెల్ డన్, సూపర్. అండ్ మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జీ, చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. ఇంటికి వెళ్ళి టీవీలో చూసుకున్నాక మీకు అర్థం అవుతుంది ఏమేమి ఆన్సర్లు ఇచ్చారో మీరు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాక. బట్ సో స్వీట్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. May all your dreams come true. See you. Bye-bye. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. నీతోనే dance tonight. ఎక్స్ప్రెస్ రాజాలో ప్రదీప్ ని కన్నార్పకుండా చూడడం. నాకు నచ్చని వాళ్ళ ఎదురైతే ఇంటికి పార్టీకి పిలిచి గ్రేప్ జ్యూస్ లో బొద్దింకా జ్యూస్ కలిపిచ్చేస్తా. మనకు నచ్చని వాళ్ళు ఎదురైతే చెంప వాళ్ళ ఇంకోసారి ఎదురు కాకని చెప్తా. పాప బాగా వైలెంట్ అనుకుంటా.